మనం ఈరోజు బర్మా స్టైల్లో ఎగ్ చేయబోతున్నాము. దీన్ని పేజో అని కూడా అంటారు. దీన్ని ఫస్ట్ బాండ్లు పెట్టుకున్నాము. దీంట్లో నూనె వేస్తున్నాము. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్ వచ్చి నీట్గా కట్ చేసుకొని మొర రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని వచ్చి ఒక ప్లేట్లో తీసుకుంటాము. ఇది చల్లారినాక మొర ఉంటుందండి. దీంట్లోనే నీట్గా కట్ చేసిన తెల్లగడ్డ అండి. ఇది కూడా అట్లాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కొడిచి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ ఫ్రై చేసుకుంటాము, చిల్లీ ఫ్లేక్స్ కోసం. చూడండి, మాడిపోకూడదు ఎక్కువ. ఇది మనం మిక్సీ చేసుకోవాలి. ఈ బాండిట్లోంచి కొంచెం ఆయిల్ కూడా మనం ఎత్తుకుంటాము. ఎగ్ స్టఫింగ్ కావాల్సిన లాంటివి ఇవన్నీ: ఆనియన్, తెల్లగడ్డ ఫ్రై, తెల్లగడ్డ, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వాటర్, లెమన్ జ్యూస్, లెమన్ రసము, చింతపండు పులుసు, ఆయిల్, మనం ఫ్రై చేస్తాం కదండి ఆయిల్, 3 గుడ్డు తీసుకున్నాము. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేయబోతున్నాము. వచ్చి కొంచెం నడుపుకుంటాము. ఇది యాడ్ చేసేస్తాము. ఆనియన్ అది దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్, కారం మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటాము. దీంట్లో మనకి ఎంత కారం కావాలో దాంతో తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్. దీంట్లో తెల్లగడ్డ, ఆనియన్ మిక్స్ చేసింది దీంట్లో యాడ్ చేస్తాము. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ ఇది వచ్చి మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయకూడదు, ఇలా కట్ చేసుకోవాలి. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఇది యాడ్ చేసి పెడతాము. దీంట్లో కొంచెం ఆయిల్, లైట్గా కొంచెం ఆయిల్, దీంట్లో కొంచెం చింతపండు జ్యూసు, కొంచెం లెమన్ జ్యూసు, కొంచెం సాల్ట్ వాటర్ వేసి కలిపి యాడ్ చేస్తాము. కొంచెం కొత్తిమీర వేసి బర్మా స్టైల్ ఎగ్ రెడీ అండి. మీరు ట్రై చేసి చూడండి. ఇది స్ట్రీట్ ఫుడ్. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.